శ్రీకృష్ణ పరమాత్మకు సమర్పించింది. అటువంటి విశేషమైనటువంటి పర్వదినాన్ని మనం ఈనాడు మన కోవెల్లో జరుపుకుంటున్నాం. మన దగ్గర ఉన్న అమ్మ మాలను మన సమీపంలో ఉన్నటువంటి శ్రీకృష్ణ మందిరంలో సమర్పించాలని అమ్మ కోరిక. దానిని మనము గత 4-5 సంవత్సరాల నుండి కూడా జరుపుతున్నాం. అశేషంగా విశేషంగా అమ్మ ఆనందపడుతుంటుంది. శ్రీకృష్ణ పరమాత్మనే అని భావించి వెంకటేశ్వర స్వామిని కొలుస్తోంది. ప్రతిరోజు ఆ మాలను సమర్పిస్తుంది మన స్వామి చెంత వెంకటేశ్వర స్వామికి. ఈనాడు మన సమీపంలోనే ఉన్నాడు కదా కన్నయ్య అని ఈ గోకులం నుండి అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి స్వామికి మాల అర్పణ గావిస్తుంది. అది విశేషమైన రోజు. మరొక విశేషం, మనకి చిన్నజీయర్ స్వామి వారు భజన చెప్పేటటువంటి భజనని ఈరోజు ప్రారంభించుకోమని ఆచార్యుల యొక్క వైభవాన్ని కలుపుతూ ఉన్నటువంటి, అందుకనే మనకి ఇవాళ ఈ సౌండ్ పనిచేయలేదు. జై శ్రీమన్నారాయణ భజన చెప్పుకుంటే కానీ మన దగ్గరికి వచ్చిందంటే భగవన్నామం నిరంతరంగా స్మరించండి అని అమ్మ ఆండాళమ్మ వారు చెప్పినటువంటి విషయాన్ని మనకు గుర్తు చేస్తున్నారు. మనకి ఎవరు గుర్తు చేస్తారు? ఆచార్యులు గుర్తు చేశారు. ఇది ఒక విశేషం. మరొక విశేషం ఏమంటే, శ్రీమద్ పరమహంస పరివ్రాజకుడు శ్రీ 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 విద్యజీయ స్వామి వారి కాలంలో ఉన్నటువంటి వారు ఈ దాసరాల యొక్క నాన్నగారు శ్రీమాన్ ఉభయ వేదాంత ప్రవర్తకాచార్యులు మహాపండితులు శ్రీమాన్ మరికంటి శ్రీరంగాచార్య స్వామి వారు అని. వారు ఆ కాలంలో తిరుపావై, శ్రీమద్ రామాయణం, మహాభారతం, భాగవతం, ఇవే కాకుండా శ్రీభాష్యం, తిరువాయిమూచి మొదలైనటువంటి సంప్రదాయ గ్రంథాలు మిగతా అన్నీ కూడా ప్రవచనాలు కావించారు. వారు మహాపండితులు. వారి దగ్గర విద్యను అభ్యసించినటువంటి మహానుభావులందరూ ఒక దాదాపు 8 మంది పరమహంస పరివారంలో ఉన్నారు. అంత విశేషమైనటువంటి శ్రేష్ఠులు వారు. అయితే వారు ఆ కాలంలో ప్రతి చోట, అసలు మన హైదరాబాద్లో కూడా ప్రతి కోవెలలో వారి యొక్క వాక్కు లేకుండా లేదు, అన్ని చోట్ల చెప్పారనమాట. అష్టలక్ష్మి ఆలయంలో కూడా మా నాన్నగారు అష్టలక్ష్మి ఆలయంలో కూడా ప్రారంభంలో ప్రతిష్ట జరిగినప్పుడు చిన్నజీయ స్వామి వారు వచ్చి అక్కడ ప్రవచన గావించారు. ప్రతి కోవెలలో వారి యొక్క ప్రవచన జరిగి ఉండేది. ఈ జటనగరాలతో పాటుగా ఈ 2 తెలుగు రాష్ట్రాలలో మైసూరు వరకు కూడా వెళ్ళి ప్రవచనాలు సాగించేవారు. ఆ కాలంలో ఉన్నటువంటి మహాపండితులు శ్రీ ఉభయ వేదాంత ప్రవర్తకులు శ్రీమాన్ మరికంటి శ్రీరంగాచార్య స్వామి వారు. అంటే తెలియని వారు ఎవరు లేరు. వారు ఆ తర్వాత సంతాన గోపాలాచార్య స్వామి వారు, తేకం గోపాలాచార్య స్వామి వారు, నాచా రఘునాథాచార్య స్వామి వారు, శ్రీభాష్యం అమరాచార్య స్వామి వారు మొదలైనటువంటి మహాపండితులందరూ ఆ కాలంలో ఏం చేసి ఉండేవారు. ఆ సమయంలో మా నాన్నగారు కూడా ఉండేవారు. పండిత గోష్ఠి ఎక్కడ జరిగినా, పండిత సభలు ఎక్కడ జరిగినా, పెద్దజీయ స్వామి వారు చేసినటువంటి యజ్ఞ యాగాదులలో కూడా బ్రహ్మస్థానాన్ని స్వీకరించి చిన్నజీయ స్వామి వారు చేసినటువంటి కార్యక్రమాలను కూడా ముందు మా నాన్నగారు అనే కార్యక్రమాలు జరిపించేవారు. మా నాన్నగారి పక్కన ఉంచుకొని చిన్నజీయ స్వామి వారు కూడా జగ్గయ్యపేటలో తత్వశాస్త్ర కళాశాలను ప్రారంభించారు. అందరికీ మన విద్యను బోధించాలని అప్పుడు 3 బ్యాచ్లు నడిచాయి మా నాన్నగారి సమయంలో. ఆ తర్వాత వారు పరంపరించడం జరిగింది. అయితే వారి యొక్క వాక్కు వినాలి. వారు అప్పుడు చెప్పినప్పుడు ఇలాంటి మాధ్యమాలు ఏమీ లేవు మనకు. వీడియో చేసుకోవడం, పెట్టుకోవడం అని, రికార్డు చేసి పెట్టుకోవడం అనేటటువంటిది లేకుండే. మా నాన్నగారు 20 సంవత్సరాలు కూడా రేడియోలో సంస్కృత పాఠాలు కూడా చెప్పారు. అప్పుడు రేడియోలో సంస్కృత పాఠం వచ్చేది. అలా మహా గొప్ప పండితులు వారి అన్నయ్య పని చేస్తారు. మా అన్నయ్య శ్రీమాన్ మరికంటి విజయసారథి గారు, మా తమ్ముడు వేణు, వీళ్ళిద్దరు కలిసి అందరూ శిష్యులందరూ కూడా అడుగుతూ ఉన్నారు వారి వాక్కు వినాలి. ఇప్పుడు శ్రీభాష్యం అమరాచార్య స్వామి వారి యొక్క ప్రవచనాలన్నీ కూడా మనకి యూట్యూబ్ అనేది వచ్చింది అంతా దాంట్లో ఉంటున్నాయి. మేమందరం వినగలుగుతున్నాము. మరి నాన్నగారిని లేవా అని అడగడం వల్ల సేకరించగలిగారు మా అన్నయ్యవాడు. అయితే వాళ్ళ శిష్యులందరూ కూడా ఇప్పుడు ప్రముఖులైనటువంటి పండితులు మనకు తెలుసు. గండారే రామానుజాచార్యుల వారు, టీకేపి రాఘవన్ గారు, ఇలా ప్రముఖులు చాలామంది వాళ్ళ శిష్యులే ఉన్నారు. వాళ్ళ శిష్యులే ఇప్పుడు మహాపండితులుగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు
నాన్నగారి యొక్క వాక్కు వినాలి.